కన్నయ్య ఇటు చూడు, ఇది రాము, నీకు సోదరుడు. ఇక అది సబల, నీకు పిన్ని. చూడండి, కన్నయ్యని చూడగానే సబలకి కూడా మమకారం పుట్టుకొచ్చేసింది. ఏమండి, కన్నయ్యకి ఊరంతా చూపించాలి. దానికి ముందు నేను దిష్టి తీసేస్తాను వాడికి, సరేనా? రా. ఓ గోమాత, ఇవాళ మా కుమారుడు మొదటిసారి బయటికి వెళ్తున్నాడు. అందరి చెడు దృష్టి నుంచి కాపాడు నువ్వు. నారాయణ నారాయణ. చూసారా స్వామి, మీ చపలాసురుణ్ణి జనాలు ఎంతగా గౌరవిస్తారు. కానీ మీ దర్బారులో మాత్రం చపలుడనే పిలుస్తారు కంసప్రభు. కానీ ఇప్పుడు ఇదంతా మారిపోతుంది. ఈ ప్రజలు నన్ను ప్రభు కంసుల చపలుడని కాదు, ముఖ్య విశ్వాసపాత్రుడని పిలుస్తారు. ఈ కొత్త సింహాసనం వారి కోసమే. ఎవరైతే నాకు విశ్వాసపాత్రుడవుతాడో నా కుడి చెయ్యిలాగానే. అందుకే నేను ఇక్కడికి వచ్చింది. ఈ ప్రజలు కంసుడి కార్యం చేయడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు అని. అసలు ఆ బాలుడిలో అలాంటిదేముంది? నారాయణ. కన్నయ్య ఇటు చూడు, ఇది మీ ప్రభావతి పిన్ని ఇల్లు. అదిగా అటు చూడు, అదే మీ అన్నగారి ఇల్లు. ఏం చూస్తున్నా? మీ అన్నగారు కూడా మనతో పాటే వస్తున్నారు. ఈ బాలుడు తనేనా ఏంటి? ఈ చపలాసురుడు ముఖ్య విశేష విశ్వాస పాత్రుడు శ్రీ చపలాసురుల వారుగా అవ్వడానికి చేసే యాత్రకు సహాయకుడిగా ఉంటాడు. అన్నయ్య అటు చూడు, కన్నయ్య వస్తున్నాడు. కృష్ణ, ఇంటి నుండి బయటికి వచ్చినా కూడా ఇంకా మెరుస్తూనే ఉన్నావు గోకుల కృష్ణ. తన మొదటిసారి ఊరు షికారు భలే సంతోషపడుతున్నాడు కృష్ణయ్య. నిజం చెప్తున్నావు బోలా అన్న, ఇవాళ కృష్ణయ్య చాలా ముద్దుగా ఉన్నాడు. గుంపులుగా చుట్టుముట్టారంటే మీరందరూ? వీడు నా కుమారుడు, చూపించే వస్తువు కాదు. అందరూ చుట్టుముట్టి నిలబడ్డారు. యశోదా, అదిగో చూడండి, రోహిణి అక్కయ్య కూడా వచ్చేసింది. పదండి, అందరం తిన్నగా గుడికి వెళ్ళిపోదాం. పదండి. పెద్దవాడివైనందుకు నన్ను షికారుకు తీసుకువెళ్ళాలి కదా, కానీ జాగ్రత్తగా చూడండి, ఇవాళ షికారుకు నేను తీసుకువెళ్తున్నాను. ఇదెలా సాధ్యమవుతుంది?
ఇది తప్పకుండా వాయు వేగంతోనే మోగుతున్నట్లుంది. ప్రణామాలు. ఆశీస్సులు. ఆయుష్మాన్ భవ. అరే యశోద గారు, కృష్ణుణ్ణి మొదటిసారి గుడికి తీసుకొచ్చారు కదా, చాలా మంచి సమయానికి వచ్చారు. మంచి నెయ్యితో కేసరి చేశాను ప్రసాదంగా. ఇంత మంచి సువాసన, కేసరి చాలా రుచిగా ఉన్నట్లుంది. సరేలే, ఏదో ఒకటైనా మంచి పని చేసింది సులక్షణ చిన్నమ్మ. నా కోసం ఇంత ప్రసాదమా? నాకు తెలియనే లేదు ఈవిడ హృదయం ఇంత గొప్పదని. అందరికీ ప్రసాదం అయితే పంచేశాను, మరి నేను కూడా తినాలి కదా. అరే చిన్నమ్మ, ముందు నాకు తినిపించాల్సింది కదా. అరే, కన్నయ్యకి ఇవ్వడం మర్చిపోయాను. సరేలే, ఆలస్యంగా అయినా నేను గుర్తుకొచ్చాను కదా మీకు. ఆహా, ఇప్పుడే వద్దు కృష్ణ, కొంచెం పెద్దవాడు అవ్వు, అప్పుడు ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఆహా, నవ్వుకొచ్చిందమ్మా. మీరివ్వకపోతే ఏంటి, మా నాన్న తప్పకుండా పెడతాడు, చూస్తుండు. నాన్న, నాకెందుకు తినిపించడం లేదు? అన్నా, నేను కదా మిమ్మల్ని ఇలా తీసుకొచ్చింది. కనీసం మీరైనా మీ చిన్న సోదరుడి సంగతి గుర్తుంచుకోవాలి కదా. మా అమ్మ నాకు తప్పకుండా తినిపిస్తుంది. చూడండి, వాడికి కూడా తినాలనిపిస్తుంది. మీ అమ్ముంది కదా, మీ అమ్మ నీ కోసం ముందే దాచిపెట్టుంచింది. ఆగండి రాణిగారు. మొదటిసారి నాకు తినడానికి ఒకటి దొరికింది. పండితుల వారు ఎందుకు ఆపారు? బాలుడికి ఇంకా అన్నప్రాసన జరగలేదు. అవును యశోదా, సదానందుల వారు చెప్పింది నిజమే. పాలు తాపిస్తున్న వాడికి ఏదైనా అన్నప్రాసన తర్వాతే తినిపించాలి. వద్దులే కన్నా, కాస్త అన్నప్రాసన వరకు ఆగు. ఆ తర్వాత నువ్వేం కావాలంటే అది చేసి పెడుతుంది మీ అమ్మ. వీడు సాధారణ బాలకుడు, చాలా సులభంగా మార్గం నుంచి తొలిచేస్తాను. ఇదేమిటి? మా అన్న శేషనాగుని అవతారం చెప్పలాసురా. తను ఉండగా నాకు హాని చేయాలనుకున్న తలంపు మనస్సులోకి తెచ్చావంటే మరి ఇలాగే జరుగుతుంది నీకు. అన్నా, నువ్వొక్కడివే ప్రసాదం తినేశావు. మంచి పని కాదు నువ్వు చేసింది. పంతులు గారు, మా కన్నయ్య మోకాల మీద పారాడుతున్నారు. అలాంటప్పుడు అన్నని కూడా తనకు పరిచయం చేస్తాను. నందరాజు గారు, 2 రోజుల తర్వాత పూర్ణిమ, చాలా మంచి రోజు. అప్పుడు ఈ అన్నప్రాసన చేసేద్దాం. మళ్ళీ 2 రోజులు ఎదురు చూడాలా?
అక్కయ్య, నాకైతే కన్నయ్యకు అన్నప్రాసన ఇవాళ్లే చేయించాలనుంది. యశోదా, నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అన్నప్రాసనకు నీ కృష్ణుడు ఇంకో 2 రోజులు ఆగాలి, సరేనా? అరే అరే చాలు, నిండిపోయింది. అక్కయ్య, ప్రసాదం లేకపోతే ఏ, వెన్న ఉంది కదా. చూస్తుంటే కన్నయ్యకి వెన్న అంటే చాలా ఇష్టంలా ఉంది. జాగ్రత్త యశోదా, పెద్దవాడైపోయాక వెన్న దొంగ అయిపోతాడేమో చూసుకో. వెన్న దొంగ ఎందుకు అవుతాడు నా కన్నయ్య? మన ఇంట్లో వెన్న ఏమన్నా తక్కువగా ఉందా ఏంటి? ఎంత వెన్న కావాలంటే అంత వెన్న తినిపిస్తాను నా కన్నయ్యకు. కానీ అమ్మా, ఇప్పుడు కొంచెం కూడా రుచి చూపించడం లేదేంటి? ఎదుగు తిను. బాగుంది. ఇది కూడా అన్నకే ఇస్తున్నావా? పొద్దున్నేమో నేను నిన్ను ప్రేమించడం లేదన్నావు, పైనుంచి మీ ప్రేమంతా బలరామన్న మీదే చూపిస్తున్నారు. చూడండి, కన్నయ్యకు 4 వైపులా తలగడలు పెట్టండి, లేకపోతే మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతాడు. ఇది మంచి ఆలోచన. ఇది ఇప్పుడే తెస్తాను. ఈ బాలుణ్ణి వధించేసి నేను మధురకి తిరిగి వెళ్ళాక కంసప్రభువులు నన్ను తన ముఖ్య నమ్మకస్తుని చేసుకుంటారు. అయినా ఎవరికి తెలుసు, ప్రధానమంత్రిని కూడా చేసేయచ్చు. దేవకి వసుదేవులు ఇప్పుడు ఎక్కడున్నారు? సంతానానికి శ్రాద్ధం పెట్టడానికి ఋషి ఆశ్రమానికి వెళుతున్నారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు మహారాజా? ఒకసారి వాళ్లకు ప్రాణదానం చేశాను. శుభాకాంక్షలు బావగారు. మీ పత్ని ప్రాణాలు కాపాడుకోవడంలో మీరు సఫలులయ్యారు. రెండోసారి వాళ్లను దండించడానికి బయలుదేరినప్పుడు నువ్వే నన్ను ఆపావు. బుద్ధి బలాన్ని ఉపయోగించండి స్వామి, శారీరక బలం అవసరం లేదు. కానీ ఒకే తప్పును పదే పదే చెయ్యడు ఈ కంసుడు. కంసుని ఈ కోట నుంచి వసుదేవుడు దేవకి ప్రాణాలతో బయటకు వెళ్ళలేరు. వెళ్ళేది వారి శవాలు. కంసమామయ్య, వాళ్లను మీరు తాకను కూడా తాకలేరు.
ఏంటిదంతా? ఏం జరుగుతోంది? ఏం జరిగింది ప్రభు? అకస్మాత్తుగా మీరెందుకు ఇంత చింతనలో ఉన్నారు? కృష్ణుడు తన కాలి పొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు దేవి. దానికి విచారించాల్సిన అవసరం ఏముంది స్వామి? అలా ప్రతి పసివాడు చేస్తూనే ఉంటాడు. నా సకుడు ఓ సాధారణ బాలుడు కాదు దేవి పార్వతి, తను భగవంతుడు. ఒకవేళ ఇలాగే తన బొటన వేలు నోట్లో ఉంచుకొని ఆడితే కనుక తప్పకుండా వచ్చేస్తుంది. ఎవరొస్తారు స్వామి? ప్రళయం వస్తుంది దేవి. నారాయణ, ఏం జరుగుతుంది ఇక్కడంతా? చూస్తుంటే పగలే రాత్రిలా చీకట్లు కమ్మేశాయి. ఏదో పెద్ద తుఫానే వస్తుందనిపిస్తోంది. ఈ భయంకర తుఫాను, ఈ భారీగా కురిసే వర్షం, మీరిద్దరూ గర్గ మహర్షితో కలిసి ఖచ్చితంగా ఏదో పథకం వేసే ఉంటారు, అవునా? చెప్పండి చెప్పండి, ఆ పథకం ఏమిటి? చెప్పండి. చూస్తుంటే ప్రకృతి కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను వెళ్ళి గోశాలకు ఎలాంటి హాని జరగకుండా చూస్తాను. మీరు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళండి. అక్కయ్య, ముందు కిటికీ తలుపులు మూసేద్దాం. బాబు, పద లోపలికెళ్దాం. మీ సఖా ధ్యాన నిద్రలోకి వెళ్ళిపోయారు స్వామి. స్వామి, వీరు ఈ వేలు నోట్లో వేసుకోవటం ఎంత ఆపదని తెచ్చిపెట్టింది? వీరికి తెలియని కూడా తెలియదు. అది వారు కావాలని చేసిన, తెలియక జరిగిన, సకుడు చేసే ప్రతి లీల వెనుక ఏదో ఒక ఉద్దేశ్యం తప్పకుండా దాగి ఉంటుంది. కాని ఎలా అనిపిస్తుందంటే దేవి, వారి ఈ లీల వెనుక దేవి ఒకటి కాదు, అనేక ఉద్దేశ్యాలు దాగి ఉన్నాయి. చూసావా అక్క, తినడానికి ప్రసాదం ఇవ్వలేదని కాలి బొటని వేలు నోట్లో పెట్టేసుకున్నాడు. కన్నయ్య, ఏం చేస్తున్నావు? నోట్లోంచి వేలు తీసేసి, ఇది మంచి విషయం కాదు కన్నా. చూడు కన్నయ్య, నువ్వు నిద్రలో ఉన్నావంటే దాని అర్థం ఇది కాదు, అమ్మ నిన్ను వేలు వేసుకొనిస్తుందని.
నోట్లోంచి వేల్తి. ఇవాళ ఇంత త్వరగా అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావా నువ్వు? చూసావా అక్కయ్య, ఏంటో అందులో ఉన్న అంత ఆనందం గట్టిగా తీయలేను. మంచి నిద్రలో ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? పొరపాటున లేచిపోతాడేమో. రాణి వదినా, చూస్తుంటే భారీ వర్షం కురవబోతున్నట్టుగా ఉంది. నేను బోలా అన్న కలిసి అన్నగారి దగ్గరికి వెళ్తున్నాం. ఆయనకు మా అవసరం ఉంటుందేమో. హాహా, పద బోలా. అక్కయ్య, వర్షం ఆరంభం కాకముందే మీరు బలరాముడి ఇంటికి వెళ్ళిపోండి. సరే, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ముందు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యో నారాయణ, వస్త్రాలు బయట ఆరేశాను. అలాగే అన్నప్రాసనకు బియ్యం కూడా పెట్టాను. లోపలికి తేవాలి కదా, ఈ జానకి ఉంది. కన్నయ్య, ఇది మంచి పని కాదు. నోట్లోంచి వేల్తీ. కేవలం 2 రోజుల్లో నీకు అన్నప్రాసన జరుగుతుంది. అప్పుడన్నీ తినొచ్చు. కాస్త ఓపిక పట్టు. అరే బెల్లం!